విద్యాశాఖను చూడడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, అందుకే ఆ శాఖలో ఎన్నో సమస్యలున్నాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వ విద్యార్థులకు ఇంతవరకు యూనిఫామ్స్ ఇవ్వలేదని, ఎంఈఓ, డీఈఓ పోస్టులను కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, లెక్చరర్లను అవమానించేలాగా సీఎం మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలైనా పిల్లలకి ఇప్పటిదాకా బట్టలు కూడా రానటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతే కనీసం అన్నం కూడా పిల్లలకు పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిఈఓ పోస్టులు ఖాళీ, ఇవాళ ఒక్క పోస్టు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన అంటాడు, మన ఊరు మనబడిని అర్ధాంతరంగా ఆపేసినారు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 2.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినావు. మెగా డిఎస్సి అన్నావు, ఉత్తదే అయిపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి విద్యాశాఖలో. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఇంజనీరింగ్ చదువులు క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు కేటీఆర్. ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యువతకు సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోస్టులో పేర్కొన్నారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.